అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో చేసిన లేటెస్ట్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రీమియర్స్తో ప్రపంచవ్యాప్తంగా షోస్ పడ్డాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమా ఇంకా షోస్ పడకముందే సాలిడ్ బుకింగ్స్ని నమోదు చేస్తుంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు బుక్ మై షో యాప్లో ఆల్రెడీ 2 లక్షలకు పైగా టికెట్స్ని సేల్ చేసుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. దీంతో ఈ సినిమా పట్ల ఆడియన్స్ ఎలా ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక థియేటర్స్లో షోస్ పడ్డాక టాక్ కరెక్ట్గా వస్తే మాత్రం సంక్రాంతి బరిలో భారీ వసూళ్లు ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా నయనతార హీరోయిన్గా నటించింది. మెల్బోర్న్ నగరంలో జన్మించిన సిద్ధి శ్రీ కంకిపాటి భారతీయ సనాతన ధర్మంపై ఉన్న గౌరవంతో చిన్నతనం నుండే శాస్త్రీయ నృత్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఊపిరిగా ఆస్ట్రేలియాలోని ప్రకల్ప సంస్కృతి సంస్థలో చేరి ప్రసిద్ధ నాట్య గురువు శ్యామ్ శశిధరన్ వద్ద శిక్షణ ప్రారంభించారు. సంవత్సరాల తరబడి చేసిన కఠోర సాధన, నాట్యంపై ఉన్న అచంచలమైన నిబద్ధతే ఈమెను రంగప్రవేశానికి సిద్ధం చేశాయి. జనవరి 12వ తేదీన హైదరాబాద్లోని చారిత్రాత్మక రవీంద్ర భారతి వేదికపై ఈ యువ కళాకారిణి తన కూచిపూడి అడుగులతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ విశిష్ట కార్యక్రమాన్ని ప్రకల్ప సంస్కృతి, తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రాగ సప్తస్వరం సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, వాకిటి ప్రణతి, ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ నటుడు సుమన్, సుప్రసిద్ధ గాయని శోభారాజు, నాట్య గురువు డాక్టర్ రామలింగ శాస్త్రి తమ సమక్షంలో సిద్ధిశ్రీని ఆశీర్వదించనున్నారు. పాశ్చాత్య దేశంలో ఉంటూనే తెలుగు రాష్ట్రాల ప్రతిష్టాత్మక కళను అభ్యసించి పుట్టిన గడ్డపై తన ప్రతిభను చాటుకోబోతున్న ఈ యువతి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలుగు సంస్కృతిని గుండెల్లో నింపుకున్న సిద్ధిశ్రీ తన అద్భుత ప్రదర్శనతో కళాభిమానులను ముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సుకుమార్తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సుకుమార్ పుట్టినరోజు ఆయన కంటే తనకే ఎక్కువ ప్రత్యేకమైనదని బన్నీ చెప్పుకొచ్చారు. హ్యాపీ బర్త్డే డార్లింగ్, ఈరోజు నీకంటే నాకే ఎక్కువ ప్రత్యేకం. నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇది. నా జీవితంలో నువ్వున్న ఆనందాన్ని ఏ మాటలు పూర్తిగా చెప్పలేవు. పుట్టినందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ సుకుమార్పై అల్లు అర్జున్ ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తపరిచి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై వ్యవస్థీకృత నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకుంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ పరిణామంపై కొంత సంతోషంగా, కొంత విచారంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టికెటింగ్ ప్లాట్ఫామ్లలో సినిమాపై దురుద్దేశపూర్వక రేటింగ్లు, సమీక్షలను నిరోధించేలా కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విజయ్ దేవరకొండ ఒక పోస్ట్ పెట్టారు. ఈ వార్త చూడగానే సంతోషం, బాధ రెండూ కలిగాయి. ఎంతోమంది కష్టం, కలలు, డబ్బు దీనివల్ల రక్షించబడుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ మన వాళ్ళే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారనే వాస్తవం బాధ కలిగిస్తుంది అని పేర్కొన్నారు. తన డియర్ కామ్రేడ్ సినిమా విడుదల సమయం నుంచే ఇలాంటి ఆర్గనైజ్డ్ దాడులను గమనిస్తున్నానని విజయ్ గుర్తు చేశారు. ఇన్నాళ్ళు నా గొంతు ఎవరికి వినిపించలేదు, మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకు చెప్పారు. కానీ నాతో సినిమా తీసే ప్రతి నిర్మాత, దర్శకుడికి ఈ సమస్య తీవ్రత ఏంటో తర్వాత అర్థమవుతుంది. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళ అని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆలోచించాను అని తన ఆవేదనను వెల్లడించారు. మెగాస్టార్ అంతటి పెద్ద శక్తివంతమైన నటుడి సినిమాకే ఇలాంటి ముప్పు రావడాన్ని ఇప్పుడు కోర్టు గుర్తించడం సంతోషంగా ఉంది. ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినా ఒక ఆందోళన తగ్గుతుంది అని విజయ్ తన పోస్టులో తెలిపారు. ఈ సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో పాటు అన్ని చిత్రాలు బాగా ఆడాలని ఆయన ఆకాంక్షించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతితో చేసిన అవైటెడ్ చిత్రమే ది రాజాసాబ్. ప్రభాస్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక ఎనర్జెటిక్ రోల్ ని అభిమానులు మళ్ళీ విట్నెస్ చేశారు. మంచి బజ్ నడుమ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అభిమానులకు మాత్రం ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే మిగిల్చింది. మెయిన్ గా ప్రభాస్ ఓల్డ్ ఏజ్ గెటప్ సీక్వెన్స్ లేకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో మేకర్స్ ఈ సీన్స్ ని వెంటనే యాడ్ చేయగా దీనికి మాస్ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో వస్తుంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్లో చేస్తున్నాడు. అయితే జనవరి 4వ వారం నుంచి క్లైమాక్స్లోని ప్యాచ్ వర్క్ను షూట్ చేయడానికి టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షూట్లో అఖిల్తో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట. ఇక ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. కాగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్డ్రాప్తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమాపై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్పుట్ అయితే బాగా వస్తుందని టీం చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇటీవల ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో తిరువీర్ తాజాగా ఓ సుకుమారి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ క్యూట్ విలేజ్ ఎంటర్టైనర్లో సంక్రాంతికి వస్తున్న ఫేమ్ ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. శివం భజే వంటి విలక్షణమైన చిత్రాన్ని అందించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదం, భావోద్వేగాలు, హై ఎనర్జీ డ్రామా కలబోతగా ఈ సినిమా రూపొందుతుంది. ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ని విడుదల చేస్తుంది. ఈ సినిమాలో ఆమె దామిని అనే చురుకైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. రంగురంగుల పరికిని ఓని ధరించి చేతుల్లో కర్రలు పట్టుకుని తనను తరుముతున్న గ్రామస్తుల నుండి తప్పించుకుని పరిగెడుతున్న దామిని లుక్ విశేషంగా ఆకట్టుకుంటుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఆశిక రంగనాథ్, డింపుల్ హైతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెన్సార్ లాంఛనాలను పూర్తి చేసుకుంది. యూబీఏ సర్టిఫికేట్ను పొందింది అని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇక తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలని తెలుస్తోంది. ఈ చిత్రానికి రన్ టైం చాలా ప్లస్ కానుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2026న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమా ఆదిత్య 369కి కొనసాగింపుగా రాబోతుంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్తో మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. కాగా ఈ జనవరి ఎండింగ్లో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో అధికారికంగా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. అలాగే మార్చి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ను స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారట. కాగా ఈ సినిమాలోని ఇతర క్యాస్టింగ్పై క్రిష్ ప్రస్తుతం ఫోకస్ పెట్టాడట. అన్నట్టు ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే మోక్షజ్ఞ లుక్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీపై బాలయ్య మాట్లాడుతూ, మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక 5-6 స్క్రిప్ట్స్ నా మైండ్లోనే రెడీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతున్న పలు సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రాల్లో శర్వానంద్ హీరోగా, సంయుక్త సాక్షి వైద్య హీరోయిన్గా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఎంటర్టైనర్ చిత్రం నారి నారి నడుమ మురారి కూడా ఒకటి. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఫైనల్గా ట్రైలర్ బయటకు వచ్చేసింది. ఈ ట్రైలర్ మంచి ఫన్తో ఎంటర్టైనింగ్గా సాగింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం గతంలో ఒక లవ్ స్టోరీలతో శర్వానంద్ రోల్ కనిపిస్తూ ఉండగా మళ్ళీ నటుడు సంపత్తో రన్ రాజా రన్ తరహా సీక్వెన్స్లలో కనిపిస్తున్నాడు. అలాగే సంయుక్త సాక్షి వైద్యులతో ట్రాక్లు కూడా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా సత్య, నరేష్, వెన్నెల కిషోర్ ఇలా అందరితో సాలిడ్ కామెడీ ట్రాక్లు, సింగిల్ లైనర్స్ సినిమాలు హైలైట్గా ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 14న థియేటర్స్లో సందడి చేయబోతుంది. ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి అనగనగా ఒక రాజు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తూ ఉండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది.
నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం అసలు సిసలైన పండగ సినిమాగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తాజాగా కథానాయిక మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాలపట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసున్నారు. డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్ సెన్సిటివ్గా ఉంటుంది. నవీన్ గారితో వర్క్ చేయడం అనేది సినిమా టీచింగ్ స్కూల్లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్న నా పాత్ర కాస్త సీరియస్గా ఉంటుంది. కానీ ఇందులో పూర్తి కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ని కరెక్ట్ టైమింగ్లో చెప్పడం అనేది ఛాలెంజింగ్గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది అని చెప్పారు. నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్ సపోర్ట్ ఇస్తారండి. నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. Thank you so much, Babai. You are my inspiration. Jai Babu. And ఎగ్జాక్ట్గా ఈ రోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి. ద గ్రేట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ దత్ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నేను నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇంకా కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. లైక్ అంటే అన్నీ అతనే చూసుకున్నారు ఇక్కడ. సో మీరు ఈరోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏం చేయలేదు, బట్ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్ కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళు. అండ్ నేను ఈ ఒక్కసారే కాదు మళ్ళీ చాలాసార్లు వచ్చి మీ అందరిని కలుస్తూ ఉంటాను. థ్యాంక్స్. ఈ సంవత్సరం నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి, శ్రీనివాస్ మంగాపురం. నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చాలా బాగుంటుందండి కథ. అది యాక్షన్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి గారు డైరెక్టర్. చాలా బాగా రాశారు. మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి. నేను ఐ విల్ గివ్ మై 100%. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈనాటి ఈ సభకు మన డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్, మా చిన్ని గారు, అలానే స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ ఈస్ట్ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారికి,
మన బెలిగండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారికి, ఈ నగర మేయర్, లోకల్ కార్పొరేటర్ అందరికీ, ముఖ్యంగా ఈ సభ జరగడానికి ముఖ్య కారకులు 3 వ్యక్తులు: సుధాస్వామి, బుజ్జి, జితేంద్ర. వాళ్ళు 3 2 సంవత్సరాలుగా చాలా కష్టపడి ఇక్కడ పర్మిషన్ తీసుకోవటం, ఈ విగ్రహం తయారు చేయించడం, ఇది కట్టించడం, అహోరాత్రాలు కష్టపడ్డారు. వారికి కృష్ణ గారికి అత్యంత ఆత్మీయులుగా ఉన్న బుడ్డా వెంకన్న గారు, లక్ష్మీ ఫిలిమ్స్ బోసు గారు సలహాతో అన్నీ వారై ముందుండి నడిపించారు. ఒక వారం రోజులుగా నేను చూస్తున్నాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా చేస్తారేమోనని కూడా నేను తిరిగాను ఆ ఆఖరి రోజుల్లో. ఆ తర్వాత మహేష్ బాబు ఆయన ఎంత విజృంభించారో మీకు తెలుసు. ఇప్పుడు జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయటం నేను చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందుకని మీరు అందరూ కలిసి చూడాలి, చూసి ఆనందించి నాకు చెప్పాలి. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.